తాగడానికి గ్లూకోజులు ఇవన్నీ ఇచ్చే కన్నా ఇంట్లోనే చక్కగా సగ్గుబియ్యం జావకాయ. సగ్గుబియ్యం తెలుసు కదా నీకు? సగ్గుబియ్యము పాలు పోయొద్దు, పాలు పోయకుండా బెల్లం వేసి కాసి ఇవ్వు. మనకి నీరసం ఉంటే తగ్గుతుంది, ఒంట్లో వేడి చేసిన పాపకు తగ్గుతుంది. అది బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్ల కదా, సగ్గుబియ్యం జావ ఇవ్వు, నీరసం తగ్గుతుంది. అలాగే ఎండు ఖర్జూరం తెలుసు కదా చెల్లి నీకు? ఎండు ఖర్జూరం నైట్ పూట నానబెట్టేసి ఆ నీళ్ళలో కొంచెం తేనె కలిపి ఇవ్వు. తనకి బాడీ ఏంటంటే కొంచెం ఫ్రెష్గా అనిపించింది, నీరసం లేకుండా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు అలానే చేసేదాన్ని. స్కూల్కి పంపించలేదక్క, ఈరోజు కొంచెం పర్లేదక్క అంటుంది. ఓకే చెల్లి, మనకి వెండి ఖర్జూరం ఉంటుంది కదా, అది నీళ్ళల్లో నానబెట్టేసి కొంచెం తేనెసి ఇచ్చినా వాళ్ళకి బాగుంటుంది. మరలా సగ్గుబియ్యం జావ చేసినా ఉంటుంది. పాలు మాత్రం పోయొద్దు, ఓన్లీ బెల్లం మాత్రం వెయ్యి. తాటి బెల్లం దొరికినా మంచిది, తాటి బెల్లం అయితే ఇంకా. మా పిల్లలకి అలానే చేసేదాన్ని. ఇవన్నీ మా నాయనమ్మ చెప్తూ ఉండేది నాకు.